ఫిబ్రవరి 19 నుంచి ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కంటే ముందు ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. టీమిండియాతో 5 టీ20లు 3 వన్డేలు ఆడనుంది. ఈ 2 సిరీస్లకు త్వరలోనే జట్టును ప్రకటించనుంది బీసీసీఐ. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసే జట్టుతోనే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో ఆడే అవకాశం ఉంది. కొన్ని నెలలుగా భారత జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, హర్షదీప్ సింగ్లను ఇంగ్లాండ్ వన్డే సిరీస్కు ఎంపిక చేస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ ముగ్గురు విజయ్ హజారీ ట్రోఫీలో ఆడుతున్నారు. ఇటీవల దేశవాళీ క్రికెట్లో శ్రేయస్ అయ్యర్ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జనవరి 12 వరకు ప్రొఫెషనల్ జట్టును ప్రకటించాల్సి ఉంది. కానీ ఫిబ్రవరి 13 వరకు అందులో మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంది. పనిభారం దృష్ట్యా ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నారు. ఎందుకంటే బుమ్రా 4 నెలల వ్యవధిలో 10 టెస్టు మ్యాచ్లు ఆడాడు. ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ టెస్టులో ఏకంగా 53.2 ఓవర్లు బౌలింగ్ చేశాడు. మొత్తం మీద ఆసీస్ పర్యటనలో 151.2 ఓవర్లు వేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం బుమ్రాను ఎంపిక చేయడం ఖాయం. ఈ మెగా టోర్నీలో అతన్ని భారత జట్టు వైస్ కెప్టెన్గా నియమిస్తారని సమాచారం. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ జనవరి 22 నుంచి ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.